ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి చిన్న చిన్న అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మనశ్శాంతి లేకుండా ఉండటం అనేది ఉంటుంది. అయితే పిల్లల అభివృద్ధిలో మంచి అభివృద్ధి బాటలోకి పయనించటం అనేది ఉంటాయి. అయితే విదేశాలకు వెళ్ళాలని అనుకునేటటువంటి వారికి మాత్రం ఈ వారం నిరాశ నిస్పృహలతోనే ఉండటం అనేది జరుగుతుంది. గృహంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ, వారికి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి యోగ్యత గోచరిస్తున్నది. శుక్రగ్రహ సంచారం వలన వీరికి అదృష్టం కలిసి రావటం, ప్రతి దాంట్లో కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పటం, గతంలో ఏదైతే రుణ సమస్యలు ఉన్నాయో వాటిని ఈ వారం అధిగమించటం అనేది జరుగుతాయి. దాంతోపాటుగా ఈ వారం గృహంలో శుభకార్యాలతో పాటుగా స్థిరాస్తి కొనుగోలు చేసేటటువంటి యోగ్యత ఉన్నది. తర్వాత వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలు వింటమనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్లో అపనిందలు పడేటటువంటి యోగ్యత ఉంది కనుక ప్రతి విషయంలోనూ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే గనక తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నారో వారికి అవకాశాలు కలిసి రావటము అనేవి జరుగుతాయి. ముఖ్యంగా వీరికి అదృష్టంలో రవి నీచ స్థానంలో ఉన్నప్పటికీ కూడా శుక్రగ్రహ సంచారం వలన వీరికి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. న్యాయపరమైనటువంటి వివాదాలు మాత్రం వాయిదాలు పడుతూ ఉండటం అనేది జరుగుతాయి. ప్రతి విషయంలో ఈ రాశివారు తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రతినిత్యము శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణగా చేయటం, అదేవిధంగా విష్ణు సహస్రనామం వినటం వలన వీరికి ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.